నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నివాసం ఉంటూ అమాయకులన్నీ టార్గెట్ చేస్తూ గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను నాగర్ కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథన్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ తన శరీరంలోకి దేవతలు వచ్చి పులకం వస్తుంటదని, ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోతే తమ దగ్గరికి వస్తే వారికి పట్టిన భూతాలను వదిలిస్తానంటూ అమాయక ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న అలివేల వైఫ్ ఆఫ్ కృష్ణయ్య గౌడ్ ఇదే క్రమంలో తన దగ్గరికి వివిధ సమస్యలతో వచ్చిన వికారాబాద్కు చెందిన మరో మహిళ అతను తోడు చేసుకొని ఇద్దరూ కలిసి మూఢనమ్మకాల మధ్య అమాయక ప్రజలు కొంతమంది తమ దగ్గరికి వివిధ అనారోగ్య సమస్యలతో వస్తే వారికి మీ ఇంట్లో లేదా మీ పొలాల్లో గుప్త నిధులు ఉన్నాయంటూ వాటిని తీసేస్తే గాని మీ ఆరోగ్య పరిస్థితులు బాగుపడతాయని నమ్మిస్తూ వారి ఇండ్ల కింద గాని వారి పొలాల్లో గాని పూజా సామగ్రి షాపుల్లో దేవతల బొమ్మలతో ఉండే నకిలీ బంగారు పూత నాణ్యాలను పాతిపెట్టి తిరిగి అవి వెలికి తీయడానికి ఖర్చులవుతాయని నమ్మబలుకుతూ అందుకుగాను బాధితుల దగ్గర లక్షలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న సందర్భంలో పక్కా సమాచారంతో పోలీసులు అలివేల అనితలు ఉంటున్న ఇంటిపై దాడి చేయగా 1160 నకిలీ బంగారు నాణ్యాలు, 2 ప్యాకెట్లలో తాయిలాలు మరియు 7,50,000 నగదు పట్టుబడ్డాయని వారు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసపూరితమైన మోసాలను నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించారు. క్రిమినల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన నాగర్ కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ ఒక మోసం చేసే గ్యాంగ్ ఇద్దరు మహిళకి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఈ మహిళ మన జిల్లా పోలీసుకి అబద్ధం మాట చెప్పి మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది పని చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఇద్దరు మహిళ కోట్ల అలివేల ఆమెది ప్రాపర్ తాడూరు ఉండదు, బట్ అది లాస్ట్ 3 years నుంచి ఇక్కడ నాగర్ కర్నూలు టౌన్ లో షిఫ్ట్ చేశారు. తర్వాత సెకండ్ అక్యూజ్ అనిత, ఈ ఆమె ప్రాపర్ వికారాబాద్ నుంచి, బట్ అది లాస్ట్ 6 months నుంచి ఈ ఏవన్ అక్యూజ్ అలివేలతో ఈ అనిత ఆమె సంబంధం ఉంది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇద్దరు మహిళలు ఈ అలివేల ఆమె అక్యూజ్ నెంబర్ 1 ఆమె నా దగ్గరికి కొంచెం దేవుని శక్తి ఉంది, ఆ దేవుని శక్తితో పూజ చేసి అది జనరల్ పబ్లిక్ కి హెల్ప్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నేను పూజ చేసి సార్ట్ అవుట్ చేస్తా, ఇది అబద్ధం మాట చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. రెగ్యులర్ గా చాలా మంది విక్టిమ్ కూడా బాధితులు ఈ ఆమె దగ్గరికి అప్రోచ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఈ ఆమె వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి గుప్త ధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అది చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తారు. ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ మైన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఈ గోల్డ్ మైన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. సో ఇప్పుడు మేము 2 విక్టిమ్స్ కి ఐడెంటిఫై చేశాము, ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ అందరూ విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వస్తుంది. అది సో ఈ గ్యాంగ్ ఇక్కడ సమాచారం ప్రకారం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బట్ మన రీసెంట్ గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ ఇద్దరు ఆమె నుంచి ఇప్పటి వరకు మేము 7.5 lakhs రూపీస్ క్యాష్, తర్వాత 1160 ఫేక్ గోల్డ్ కాయిన్స్, తర్వాత 200 టైల్స్ మేము సీల్ చేశాము. ఈ బాధిత ఇంటికి పూజా టైంలో ఈ అన్ని మొత్తం ఈ ఫేక్ గోల్డ్ పైన అక్కడ పెట్టి వాళ్ళకి అటెన్షన్ డైవర్జన్ చేసి ఈ మీ ఇంటికి ఇది దొరికింది వాళ్ళ అది ప్లానింగ్ లో ఉన్నారు. అది సో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు, అది కూడా మన ఇన్వెస్టిగేషన్ గా డీటెయిల్ గా వస్తుంది. అది సో మన ఇక్కడ ఉమ్మడి వేమునగర్ లో ఈ దేవుడు పూజ చెప్పి ఈ ట్రేజర్ కోసం మీ ఇంటికి గుప్తధనం కోసం ఇలాగా సమాచారం చాలా వస్తున్నాయి. అది రెగ్యులర్ గా ఫోకస్ పెట్టి మన రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరి పోలీస్ గుప్తధనం కోసం ఇలాగా సమాచారం చాలా వస్తున్నాయి. అది రెగ్యులర్ జాగ్రత్త ఉండాలి. అది ఏదైనా ఈ ఫేక్ గ్యాంగ్ గురించి సమాచారం వస్తే తొందరగా మీరు
లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. దీనిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ రోజు ఈ ఇద్దరు మహిళలకి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము. ఫర్దర్ గా డీటెయిల్స్ మన పోలీస్ కస్టడీలో తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారు మంత్రాలు మన ఇంటర్వ్యూ కూడా పూజ చేసే టైంలో మంత్రం ఉంది. మన ఎట్లా డిసైడ్ చేయాలి మంత్రం ఈ మంత్రం అది మంత్రం అది అఫీషియల్ రికగ్నైజ్ లాగా ఎవరైనా మోసం చీటింగ్ చేస్తే అది అది మన చెక్ చేయడానికి మన అది పని లేదు. అది ఎవరైనా ఏ మంత్రం చేస్తారు చీటింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజం వస్తే మనం చెక్ చేస్తాం, వెరిఫై చేస్తాం. జనాల సెంటిమెంట్ ని వాడుకుంటున్నాం సార్. అదే వాళ్ళ దగ్గరికి పోయి 1-2 టైమ్స్ పోయి తర్వాత